హాయ్ వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. న్యాచురల్ బ్యూటీలో హెయిర్ చిన్న వయసులోనే తొందరగా తెల్లబడిపోయి తొందరగా బట్టతలు వచ్చేసి ఊడిపోతూ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఇప్పుడు నేను ఒక హెయిర్ ఆయిల్ చూపించబోతున్నాను. సో ఈ హెయిర్ ఆయిల్ మనకి ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రేయింగ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, అలాగే హెయిర్ ఊడిపోయినటువంటి హెయిర్ రీగ్రోత్కి పనిచేస్తుంది, ఉన్న హెయిర్ని స్ట్రాంగ్గా ఉంచడానికి పనిచేస్తుంది. బట్ ఈ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా యూస్ చేస్తే మీకు అప్పుడు మాత్రమే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ దీంతోపాటు యాజ్ యూజువల్గా అంటే హెయిర్ అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, నాట్ ఓన్లీ ఆయిల్. సో మనం డైట్ మంచిగా తీసుకోవాలి, మంచిగా నిద్రపోవాలి, అలాగే మంచి ఎక్సర్సైజెస్ కావాలి, హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి. వీటన్నిటితో పాటు మెయింటెనెన్స్ కూడా ఒక భాగం. ఈ మెయింటెనెన్స్లో ఆయిల్ అనేది మంచి ఆయిల్ తీసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో దానికోసం నేను ఇప్పుడు కొలంజీ అండ్ అదేవిధంగా మెంతులు ఈ రెండిటితో అనమాట. సో కొలాంజీ అంటే తెలుసు కదా, దీన్ని బ్లాక్ క్యూమిన్ సీడ్స్ అని కూడా అంటూ ఉంటారు. సో అవి ఫెనుగ్రీక్ మెంతులు ఈ రెండిటితో తయారు చేసినటువంటి హెయిర్ ఆయిల్ని మీకు చూపించబోతున్నాను. ఎలా తయారు చేసుకోవాలి ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి అదంతా చూసి అప్పుడు దీన్ని మీరు ట్రై చేద్దురు కానీ. సో మన ప్రొసీజర్ ఏంటో చూసేద్దామా వ్యూవర్స్. కొలాంజీ ఆయిల్ తయారు చేయడానికి మనకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే మెంతులు, అలాగే కొలాంజీ సీడ్స్, అండ్ దాంతోపాటు మనకి క్యాస్టర్ ఆయిల్ కావాల్సి ఉంటుంది, అంటే ఆముదం కావాలి. అండ్ ఇంకా నేనైతే వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాను. సో వర్జిన్ ఆర్ నార్మల్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు, బట్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అయితే ఇంకా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. అండ్ మనకి ఇంకా మెయిన్ ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే మనం బాదం లాంటివి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రిపరేషన్ ఏంటి అని అంటే కనుక మనకి కొలాంజీలో మనకి ఉండేటటువంటి ఆల్రెడీ ఇది మనకి బ్లాక్ క్యూమిన్ సీడ్స్ అంట, మంచి నల్లటి కలర్ ఉంది. ఆయిల్ తీసినా కూడా చాలా నల్లగా ఉంటుంది, అంటే మన వెంట్రుకలలో ఒక బ్లాక్ షైన్ తీసుకురావడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మనము దీన్ని ఏం చేయాలంటే ఒక స్పూన్ కొలాంజీ సీడ్స్ తీసుకోవాలి, సరిపోతుంది మనము. అండ్ అదేవిధంగా మెంతులు కూడా ఒక స్పూన్ తీసుకోవాలి, అంటే రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. బట్ కాకపోతే ఏంటంటే మెంతులు కొలాంజీ రెండు కలిపి మిక్సీ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, బట్ కొంచెం ఎక్కువగా ఇవి తొందరగా పేస్ట్ అయిపోతాయి, బట్ ఈ పేస్ట్ అవ్వు కాబట్టి విడివిడిగా చేస్తారు. నేనైతే కలిపి చేసేస్తాను. ఇంకొకటి మీ అందరికీ తెలుసు, మెంతుల్లో నియాసినమైడ్ ఉంటుంది, అలాగే మెంతులు కూడా ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ని కంట్రోల్ చేయడానికి బాగా యూస్ చేస్తాయి అని చెప్పి. అండ్ మెంతుల్లో ఉండేటటువంటి ఫైబర్ ఏదైతే ఉందో అది హెయిర్ ఎలాస్టిసిటీని కూడా పెంచుతుంది. సో ఇలా ఈ రెండు కలిపి బాగా మిక్స్ చేయాలి, అంటే రెండు ఈక్వల్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేయాలి, పౌడర్ చేయాలి. ఇలా పేస్ట్ లాగా, అంటే పౌడర్ ఫామ్లో ఈక్వల్ క్వాంటిటీలో రెండు కూడా బాగా మిక్స్ అయ్యాయి. ఇదే మన హెయిర్కి మంచి గ్రోత్ని తీసుకొస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఈ పౌడర్ మొత్తం ఇందులో నేను యాడ్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఇందులో ఒక స్పూన్ వచ్చి కొలాంజీ సీడ్స్ అండ్ అలాగే ఒక స్పూన్ వచ్చేసి మెంతులు, ఈ రెండు కూడా యాడ్ చేశాను కదా. సో ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను ఒక ఫుల్ స్పూన్ ఆముదం, సో అంటే ఇది చిన్న స్పూన్ వస్తుంది కాబట్టి ఇందులో ఒక 2 స్పూన్లు ఆముదాన్ని యాడ్ చేశాను. ఆముదం మనకి ఆల్రెడీ మనం ఆముదం గురించి డిస్కస్ చేసుకున్నాం, క్యాస్టర్ ఆయిల్తో ఉండేటటువంటి బ్యూటీ బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి. సో మనం కోకోనట్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే నువ్వుల నూనె కూడా యూస్ చేయొచ్చు. బట్ నేనైతే కనుక ఇది వర్జిన్ కోకోనట్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను. సో వర్జిన్ కోకోనట్ ఆయిల్ వచ్చేసి ఇది ఒక స్పూన్ అంటే ఇది ఒక 20 స్పూన్స్ అన్న పడుతుంది మనకి. సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమం ఏదైతే ఉంటుందో దీన్ని మనము డబుల్ బాయిలింగ్ మెథడ్లో స్టవ్ పైన హీట్ చేయాలి. సో డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే తెలుసు కదా, ఆల్రెడీ బౌల్లో వాటర్ తీసుకొని దాని లోపల మళ్ళీ ఇంకో బౌల్ పెట్టి బాయిల్ చేయటం. అయితే దీన్ని చాలా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, బాగా మరిగించకూడదు. మరిగిస్తే ఏంటంటే దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా మిస్ అయిపోతాయి. సో కొంచెం హీట్ చేసుకోవాలి, హీట్ చేసుకొని ఆ తర్వాత మనం దీన్ని యూజ్ చేసుకోవాలి.
సో ఇప్పుడు హీట్ చేద్దాము. దీన్ని ఇలా వుడ్ స్పూన్తో కలుపుతూ ఈ విధంగా హీట్ చేయాలన్నమాట. మరి ఎక్కువసేపు కాకుండా ఒక 10 మినిట్స్ హీట్ చేస్తే సరిపోతుంది. సో ఓకే, ఇది చక్కగా హీట్ అయిపోయింది. ఇంకా ఎక్కువసేపు యూజ్ చేయటం అంత మంచిది కాదు. సో దీన్ని తీసి పక్కన పెడదాం. సో ఇప్పుడు ఇదేంటంటే రూమ్ టెంపరేచర్లోకి వచ్చేదాకా ఉంచాలి, కొంచెం వేడి తగ్గాలి. అయితే ఈ ఆయిల్ విషయంలో మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఆయిల్ని ఎప్పుడు కూడా మనము దీన్ని గాజు బాటిల్లోనే స్టోర్ చేసుకోవాలి. గాజు దాంట్లో ఉంచితేనే ఇది మంచి రిజల్ట్ ఉంటుంది. సో దీంతో ఆయిల్ ప్రిపరేషన్ అయిపోయింది, చల్లారిపోయింది, వడగట్టుకొని యూజ్ చేస్తామని ఉండదు. అంటే ఈ ఆయిల్ ఎలా అంటే, మనం దీని ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఒక 7 days ప్రిపరేషన్ ఉంది. దీన్ని మనము ఎండలో పెట్టాలన్నమాట. ఒక గాజు బాటిల్లో పోసుకోవాలి, మంచి చక్కటి మూత అది కలిగినటువంటి బాటిల్లో. ప్రజెంట్ నేనైతే నా దగ్గర ఇప్పుడు ఇమీడియట్గా గాజు బాటిల్ లేదు, అందుకని మీకు గాజు దాంట్లోనే పొయ్యాలి కాబట్టి చూపిస్తున్నాను. సో ఇలాంటి ఒక గాజు గ్లాస్ తీసుకున్నాను నేను. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం ఇందులో ఉన్న మిశ్రమం మొత్తం, అంటే దీంట్లో మనం సీడ్స్ పౌడర్ వేసాం కదా, అదంతా కూడా అంతా కలిపి మనము ఇందులో వేసేసేయాలి. సో ఇలా అనమాట, అడుక్కి మొత్తం ఆ పౌడర్ అంతా దిగిపోతుంది. ఇప్పుడు ఇది నేను గ్లాస్ కదా, గ్లాస్ కాకుండా మీరు బాటిల్లో స్టోర్ చేసుకుంటే ముందే ఒక గాజు బాటిల్ రెడీ చేసి పెట్టుకోండి. స్టోర్ చేసుకొని దీనిపైన లిడ్ తోటి కవర్ చేసేసేయండి, మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఆ బాటిల్ని, గాజు బాటిల్ని డైరెక్ట్గా ఎండ్లో పెడుతూ ఉండండి. మార్నింగ్ ఎండ్లో పెట్టండి, తర్వాత సాయంత్రం తీసేసేయండి. ఇలా వారం రోజులు ఎండ్లో పెట్టండి, మొత్తం నానుతుంది. ఎండకి ఆ న్యాచురల్గా ఉన్న ఆ వేడికి తీసుకుంటుంది అనమాట. మనకి కొలాంజీ సీడ్స్లో అలాగే మెంతుల్లో ఉండేటటువంటి మాయిశ్చరైజేషన్, న్యూట్రియంట్స్ అన్నీ ఈ ఆయిల్ తీసుకుంటుంది. ఆ తర్వాత మీరు ఏం వడగట్టకుండా ఈ ఆయిల్ని డైరెక్ట్గా యూస్ చేసేసేయచ్చు. సో ఇది ఎలా అంటే కిందకి దిగిపోతుంది, మొత్తం అడుక్కు అంతా కూడా ఆ పౌడర్గా ఉన్నటువంటి ఫామ్ అంతా దిగిపోతుంది. సో మనం పైన హ్యాండ్ పెట్టి మనం కొంచెం ఆయిల్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని కొంచెం కాటన్ ముంచి ఆముదాన్ని ఎట్లా అప్లై చేయాలో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో అలా ఏంటంటే దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని అందులో కాటన్ ముంచి మనము దాంతో కుదుర్లకి అద్ది మసాజ్ చేసి నైట్ అంతా ఉంచుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేయాలి. ఇలా మీరు రెగ్యులర్గా చేస్తే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ కంట్రోల్ అవుతుంది, అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. చాలా చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ మనం ఈ ఆయిల్తో చూడొచ్చు. సో చూసారు కదా, కొలాంజీ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంటి ప్రొసీజర్ ఏంటి అనేది. ఇది మర్చిపోవద్దు, ప్రిపేర్ చేసుకొని అయిపోయింది అనుకోవద్దు. ఈ ప్రిపేర్ చేసుకున్న కొలాంజీ ఆయిల్ని 1 వీక్ ప్రతిరోజు మార్నింగ్ ఎండ రాగానే ఎండలో పెట్టి మళ్ళీ తర్వాత నైట్ టైం తీసేసుకోవాలి. అలా ఎండలో వారం రోజులు పెడితే అప్పుడు ఇదంతా కూడా తీసుకుంటుంది. ఆ కొలాంజీలో మెంతుల్లో ఉండేటటువంటి సారం అంతా ఆయిల్ తీసుకుంటుంది. అప్పుడు ఈ ఆయిల్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ వారానికి 2-3 సార్లు బాగా మర్దన చేసుకుని ఆ తర్వాత నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకోండి. సో ఇలా మీరు ఒక 2-3 months చేస్తే మీకు హెయిర్ లాస్ తగ్గుతుంది, అండ్ అదేవిధంగా మీకు ఇంకా హెయిర్ రీగ్రోత్ అవుతుంది. నెక్స్ట్ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేయబడతారు. సో ఓకే, ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి, అండ్ దాంతోపాటు డౌట్స్ కూడా పెట్టండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం రెగ్యులర్గా మా ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.